అందరికీ నమస్కారం అండి. సివిల్ సర్వీసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ముంబై రావడం జరిగింది. మొట్టమొదటిసారి ముంబై వచ్చాను. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి రావడం జరిగింది. అందువల్ల మాకు డ్రెస్ మార్చడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. అందువల్ల ఇదే డ్రెస్లో చెప్పేస్తున్నాను. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ శ్రీరంగ నాయక్ ఐఏఎస్ ఆఫీసర్. రండి వెళ్దాం. శ్రీరంగ నాయక్ గారు నమస్కారం. నమస్తే మేడం. అమ్మ బాబోయ్, మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని పట్టుకోవడానికే మాకు చాలాసేపు పట్టిందండి. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము ముంబై. ఓకే. చాలా అసలు ఎంత ఏరియా మాత్రం చాలా ప్లెజెంట్ గా ఉంది. బట్ కానీ కిందేమో అది కొంచెం ఉంటది ఇంకా. అంతేనా? అంతే. ఇంకా నాకు ఫస్ట్ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాలనేమో సివిల్ సర్వెంట్స్ కి ఒక పెద్ద బంగ్లా, ఒక ప్రోటోకాల్, అది ఇది చాలా హంగామా ఉంటుంది కదా. ఇక్కడ ఉండదు మీకు. మోర్ లైక్ డెమోక్రాటిక్ దిస్ థింగ్. యువర్ ఫైల్ వాళ్ళు తీసుకుని వెళ్తా ఉంటాం అంతే. అదే ఇక్కడ అట్లాంటి అది వెనక పట్టేదారు ఆర్ సంథింగ్ యూ కాల్. అవును, ఆల్మోస్ట్ దేవుడు అన్నట్టే అక్కడ. ఇక్కడ కల్చర్ లేదు. హియర్ యూ డోంట్ హ్యావ్ దట్ కల్చర్. ఓకే, వెరీ డెమోక్రాటిక్ టైప్స్. జనరల్ మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు, మీరు అలా ఉన్నారు తప్ప నథింగ్ ఇక్కడ స్పెషల్ హియర్, నథింగ్ స్పెషల్. కానీ మీ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు ముంబై మహారాష్ట్ర క్యాడర్ అని ఉంది సార్. యాక్చువల్లీ అంటే మీరు మహారాష్ట్ర చూస్ చేసుకున్న కారణం ఏమిటి? యాక్చువల్లీ అప్పట్లో 2009 బ్యాచ్, మీరు 9 బ్యాచ్. సో ఫస్ట్ టైం 9 లోనే అది ఆప్షన్స్ అడిగారు. ఓకే. క్యాడర్ అలాట్మెంట్ కి naturally I gave Andhra, then Karnataka, and I think Tamil Nadu, and then Maharashtra. So vacancies match చేస్తూ I landed up here. ఆల్మోస్ట్ ఎన్నాళ్ళు అయింది సార్? ఆల్మోస్ట్ 2010 నుంచి చూసుకున్నారు. అరౌండ్ 15-16 years in Maharashtra. ఎంత బాగా మరాఠీ మాట్లాడేస్తున్నారు. We had no option. కరెక్ట్. ఎలా నేర్చుకున్నారు? అన్ని ఫైన్, ఫైల్ వర్క్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ న్యూమరికల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మరాఠీ. మీరు చదవడం కూడా చదివేస్తున్నారు కదా. అబ్సల్యూట్లీ. I picked up Marathi in Nandurbar when I was CEO Jilla Parishad. Okay. That is the first executive post that that you are on your own. Okay. దానికి ముందు RDO like మన అవుట్ సైడ్, ఇక్కడ SDM. Okay. So someone else will be on you and they guide you. But Jilla Parishad is like you are on your own. So from there I picked up Marathi. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? యాక్చువల్లీ ఆ వివరాలు ఎక్కడ మాకు నెట్ లో కనబడలేదు, అందుకని డైరెక్ట్ మిమ్మల్ని అడిగే తెలుసుకుంటున్నాను. Basically we are from Peduguralla, Guntur district. ఇంది మాచర్ల. తాతగారు KCP ఫ్యాక్టరీలో చేసేవాళ్ళు పని. బేసికలీ ఫ్రమ్ గుంటూరు. అప్పట్లో మీరు ఎన్ని అటెంప్ట్ లో సాధించారు సార్? థర్డ్. ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్ అంటే మీరు అర్థం చేసుకోవడానికి టైం పట్టిందంటారా? 3 attempts లో I cleared prelims. ఫస్ట్ అటెంప్ట్ I think ఒక మిస్టేక్ ఏమంటే సెకండ్ లాంగ్వేజ్ దట్ I think తెలుగు తీసుకున్నా. అచ్చా. సో ప్రాబబ్లీ I failed in తెలుగు. సో ఒక ఛాన్స్ వెళ్ళిపోయింది. ఓకే. సెకండ్ అటెంప్ట్ లో ఇట్ వాజ్ I suppose హిందీ, అండ్ I think ఒక 20-25 మార్క్స్ తోటి ఇంటర్వ్యూ I missed. ఓకే. సో థర్డ్ ఇట్ వాస్ ఫైన్. అంటే అప్పట్లోనే మీకు యూపీఎస్సీ బీజం నాటింది ఎవరు యాక్చువల్ గా? అది చిన్నప్పటి నుంచి డాడ్ అండ్ మదర్ ఇంట్లో అదే చెప్తా ఉంటారు, సివిల్ సర్వీస్ వగేరా అని. సో ఇంకా అది అట్లాగా క్యారీ ఆన్ అయిపోయింది. ఐ హావ్ నో స్పెసిఫిక్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ థింగ్. చిన్నప్పటి నుంచి ఇంకా విని అటు సైడ్ వచ్చారు. ఇంకా అట్లా అయిపోయింది అది. మీరు ఎంతమంది సార్ సిబ్లింగ్స్? మొత్తం మేమిద్దరం. మీరు? నేను, నా యంగర్ బ్రదర్. అచ్చా. ఓకే. ఆయన కూడా సివిల్ సర్వీసెస్? లేదు, లైక్ హ్యాపీ మ్యాన్. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేసారండి, లేకపోతే పేరెంట్స్ అక్కడే ఉన్నారా? ఉంటారు, వస్తున్నారు, పోతున్నారు. వి కీప్ మూవింగ్. మేము క్యాబ్ లో వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి మంత్రాలయం జస్ట్ 12 కిలోమీటర్లన్నా 20 నిమిషాలన్నా జర్నీ అన్నాడు క్యాబ్ డ్రైవర్. మాకు అతనికి అర్థమైంది మేము ఫస్ట్ టైం వచ్చామన్న విషయం అర్థం చేసుకున్నాం. మేము తెలుగులో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఇక్కడ మంత్రాలయం 12 నిమిషాలేంటి, 20 నిమిషాలేంటి, ఇదేంటి ఇలా చెప్తున్నాడు? మంత్రాలయం అక్కడ కదా అని మాకు అర్థం కాలేదు. టెంపుల్ మంత్రాలయం మేము అనుకున్నాం. అచ్చా, ఇది మంత్రాలయ అయితే. అచ్చా, మంత్రాలయం సౌత్ లో మనం తెలుగు లాంగ్వేజ్ లో ఆలయము, మంత్రాలయము అంటాం. ఇక్కడ కట్ అయిపోతుంది మంత్రాలయ. ఓకే, అట్లా ఆలయ. సో అంటే అది గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నట్ట. సెక్రటేరియట్ ఈస్ కాల్డ్ మంత్రాలయ. అచ్చా, ఇది అర్థం చేసుకోవడం మాకు చాలా టైం పట్టింది. అర్లియర్ ఇక్కడ కూడా ఇట్ వాస్ కాల్డ్ సెక్రటేరియట్. అచ్చా, ఓకే. బట్ ఐ థింక్ ఇన్ late 90s, since democracyలో మినిస్టర్స్ అండ్ ద cabinet is above the bureaucracy, so they changed the name to మంత్రాలయ. మంత్రులు ఉండే ఇది మంత్రాలయ. ఓహో. సో సెక్రటేరియట్ బేసికలీ denotes your secretary and secretarial setup. రైట్. సో ఆ డిఫరెన్స్. అవును. సో మంత్రాలయ అంటారు. ఈవెన్ ఇప్పుడు మెంబర్ సెక్రటరీ అని ఉంది మీది కింద డిజిగ్నేషన్. నాకు అది కూడా అర్థం కాలేదు. అంటే మన దగ్గరేమో GHMC కమిషనర్ అనో ఇలా ఉంటుంది కదా. సో ఈ మెంబర్ సెక్రటరీ అంటే ఏంటి యాక్చువల్ గా?
అక్కడ కూడా ఉన్నారు కదా మీకు. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి, అవును అందులో మెంబర్ సెక్రటరీ ఉంటారు. అవును ఉంటారు అంటే ఇప్పుడు సేమ్ థింగ్, అచ్చా ఓకే అది ఇది ఒకటే అయితే. ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్, బికాస్ దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. మహారాష్ట్ర జీవన్ ప్రాధికరణ అనేది ఇస్ ఎ డిఫరెంట్ బై యాక్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఇస్ ఎ డిఫరెంట్ అథారిటీ. మహారాష్ట్ర జీవన్ ప్రాధికరణ అంటే ఏమిటి యాక్చువల్ గా? మహారాష్ట్ర జీవన్ ప్రాధికరణ అంటే జీవన్ అంటే వాటర్ అండ్ ప్రాధికరణ మీన్స్ అథారిటీ. రైట్. సో బేసికలీ మన దగ్గర హైదరాబాద్ వాటర్ అండ్ సీవరేజ్ సప్లై బోర్డ్ ఉంది చూసారా, సేమ్ థింగ్. ఓకే ఇట్స్ బేసికలీ ఎ బోర్డ్. అయితే ఇప్పుడు ముంబై అంతా వాటర్ సప్లై అవ్వాలంటే మీ అది మీ బిఫోర్ 73rd 74th Amendment Act, MJP used to implement all the schemes for all the urban bodies and local bodies. రైట్ రైట్. So 73rd 74th వచ్చాక వాటర్ ఈస్ నౌ డెలిగేటెడ్ టు ద లోకల్ బాడీస్. సో అప్పటి నుంచి we were more like a technical agency గైడింగ్ ఆర్గనైజేషన్స్. రైట్ రైట్ సో స్కీమ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది. రైట్. అండ్ ఇప్పుడు 2019-20 తర్వాత జల్ జీవన్ మిషన్ ఏదైతే వచ్చిందో దట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ దోస్ స్కీమ్స్. మనకి హైదరాబాద్ ప్లాంట్ సిటీగా చెప్పరు జనరల్ గా, ముంబై ప్లాంట్ సిటీ అంటే ఏమంటారు సార్ మీరు? అంటే డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ అండ్ ఎవ్రీథింగ్. ప్లాంట్ అంటే వి కాంట్ కంపేర్ దిస్ టు బి లైక్ చండీగఢ్ ఆర్ ఎనీ అదర్ యాక్చువల్ ప్లాంట్ సిటీ. ఇది కూడా ఒకప్పుడు 7 islands ఇవి. సో ఆల్ దీస్ హ్యావ్ బీన్ రిక్లైమ్డ్ ల్యాండ్. ఓకే ఓకే. ఇప్పుడు బీకేస్ ఉంది, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అంటారు, ఆల్ దోస్ కాన్సులేట్స్ అండ్ పెద్ద ఆఫీసెస్, ఎంటైర్లీ ఇట్స్ రిక్లైమ్డ్ ల్యాండ్. ఇప్పుడు మనం కూర్చున్నది ట్రైడెంట్ ఆర్ ఎన్సిపిఏ, అవును. దిస్ ఇస్ రిక్లైమ్డ్ ఫ్రమ్ ద సీ.